ఫ్రెండ్స్, చాలామంది స్ప్రౌట్స్ రావట్లేదు, వచ్చిన స్మెల్ వస్తున్నాయి అని అంటున్నారు కదా. చూసారా, ఇవి శనగలండి. నేను ఒక నైటు శనగలు ఒక్కొక్కసారి వాష్ చేసేసాను, బాగాను నానబెట్టేసాను అనమాట. ఒక నైట్ అంతా మరుసటి రోజు నేను మళ్ళీ తీసి ఆ శనగల్ని 3 టైమ్స్ వాష్ చేశానండి. వాష్ చేసేసి ముక్కల గిన్నెలో తడి అంతా పోయేటట్టు ఆరబెట్టేశాను. ఆరబెట్టేసిన తర్వాత ఒక క్లాత్లో మూట కట్టేశానండి, గాలి ఆడుకోకుండా మూట కట్టేసి ఒక్కసారి స్ప్రే చేశాను అనమాట. వాటరు స్ప్రే చేసి గాలి ఆడని ప్లేస్ అనమాట ఒక గిన్నె కింద పెట్టి బాయిలింగ్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేశానంటే వాటర్ బాటిల్తో కొంచెం స్ప్రే చేశాను, మళ్ళీ ఆ ప్లేస్లో పెట్టేశాను. ఇలా 3 డేస్కి ఇలా వచ్చేసాయండి. చూసారా స్ప్రౌట్స్ ఎంత బాగా వచ్చాయో. నేనైతే మాత్రం అటు ఇటు తిరుగుతూ ఒక రెండు గింజలు మాత్రం తింటానండి. కానీ గ్యాస్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువగా తినకూడదు. ఇన్ని స్ప్రౌట్స్ ఎందుకంటారా, మాకు గేదెలు ఉన్నాయి కదా, వాటికి వేస్తే బలం అని చెప్పి నేను చేశానండి. మరి మీకు నచ్చాయి ఆ స్ప్రౌట్స్?